బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా రెండోసారి పోటీ చేస్తున్న అరవింద్ గారు మనతో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈసారి మీ ప్రచారం ఎలా ఉండబోతుంది? అసలు ఎట్లా ఏ అంశాలు మీరు ఈరోజు ప్రజలకు తీసుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు నిజామాబాద్లో ఎప్పుడు ప్రచారం నడుస్తూనే ఉంటుంది మేడం. ఎప్పుడు మేము యాక్టివ్గానే ఉంటాం. అక్కడ కొత్తగా స్టార్ట్ చేసేది ఏం లేదు. ఎలక్షన్ల కోసం పార్టీ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్ ఇన్ నిజామాబాద్ సెగ్మెంట్. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా ఈసారి పోటీ చేయబడుతున్నారు. అంటే మీకు ఎలా ఎదుర్కోబోతున్నారు? అసలు వెళ్ళి మా పని మేము చేసుకుంటాము. ఎదుర్కొనేది ఏముంటుంది? జీవన్ రెడ్డి గారు నిలబడితే సంతోషం. ఆయన గౌరవం ఇస్తూ హుందాగా రాజకీయం ప్రచారం చేసుకుంటూ ఎలక్షన్లు కొట్లాడతాం. పసుపు బోర్డు ఏర్పాటు చేశారు కదా, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అసలు? అది ఎలక్షన్ రిజల్ట్ బట్టి తెలుస్తుంది. రైతులు ఏ రకంగా మోదీ గారిని దీవిస్తారో మనం వేచి చూడాలి. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే పెద్దన్న అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారంటే వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవన్నీ సినిమా డైలాగులకు నేను ఆన్సర్ ఇయ్యానండి. టైం వేస్ట్ డిస్కషన్ ఇదంతా. 17 పార్లమెంట్ స్థానాల్లో ఎలా ఉండబోతుంది అసలు? అంటే పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటే? పార్టీ మొన్న ఇచ్చిన 9 సీట్లలో అన్ని నియోజకవర్గాలలో బ్రహ్మాండంగా క్యాండిడేట్స్ డిసైడ్ చేసింది పార్టీ. అన్ని నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. 17 పార్లమెంట్ స్థానాలకు 17 సీట్లు ఖచ్చితంగా గెలిచి మోడీ గారికి మరోసారి ప్రధానమంత్రి చేస్తామని చెప్పేసి కూడా అరవింద్ గారు అంటున్నారు. కెమెరామెన్ నరేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.